హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో ఈ రోజు ముందుకు మరి ఇంకొన్ని కొత్త కలెక్షన్స్తో తీసుకొని వచ్చేసామండి. అండ్ ఈ వీడియోలో మీకు మన ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, అసలు ఆన్లైన్ పర్చేసింగ్ ఏంటి, చేస్తే లేదా ఇందులో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వీడియో విన్నారంటే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఆన్లైన్ పర్చేసింగ్ మీద. సో మీరు పర్చేస్ చేయాలా వద్దని కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా అసలు ఈ ఐటెమ్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తాయా రావా, వస్తే డ్యామేజ్ వస్తే ఏం చేయాలి, మనకు మనీ సేఫ్ ఉంటుందా లేదా, ఇలాంటి చాలా డౌట్స్ అనేవి అందరికీ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ క్వాలిటీ గురించి చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా మీకు మ్యాట్ ఫినిషింగ్లో ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ అండి. సో మ్యాట్ అనగంటే కొన్ని డల్గా ఉంటాయి, కొన్ని షైనీగా ఉంటాయి. ఒక సీజెడ్లో మ్యాట్ ఉంటుంది, అలాగే విక్టోరియన్ పాలిష్లో మ్యాట్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుందండి. మ్యాట్ ఫినిషింగ్ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ప్యూర్ గోల్డ్ కలర్లో ఉంటుందండి. సో కొంచెం డల్నెస్ అనేది వస్తుంది. ఇందులో కొన్ని మ్యాట్ గోల్డ్ ఉన్నాయి, కొన్ని నార్మల్ మ్యాట్ ఉన్నాయి. ఒక్కొక్క డిజైన్ బట్టి మీకు లుక్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందండి. సో కంప్లీట్గా మీకు ఎవరైతే మ్యాట్ని ఇష్టపడరో వాళ్ళైతే అవాయిడ్ చేయొచ్చండి. కొంచెం డల్గా ఉంటుంది అనిపించింది, మ్యాట్ కలరే అలా ఉంటుందండి. ఓకేనా, దాన్ని కూడా చాలా నచ్చే వాళ్ళు కూడా ఉంటారు, బట్ నేను క్లియర్గా మీకు చెప్పేస్తున్నాను. సో ఒక్కసారి మీరు మ్యాట్ ఫినిషింగ్ ఐటమ్స్ని చూడండి. చూసిన తర్వాత బయట ఎక్కడైనా ఒక్కసారైనా చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇష్టపడిన వాళ్ళతో కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మళ్ళీ వచ్చిన తర్వాత బాగోలేదు మేడం అని మీరు ఫీల్ అవ్వకూడదు, కాబట్టి ముందే చెప్పేస్తున్నాను నేను. ఎందుకంటే ఆర్డర్స్ ఎంత ఇంపార్టెంటో మీ సాటిస్ఫాక్షన్ కూడా మాకు అంతే ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా బుక్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. తర్వాత మీకు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ కావాలి, కొనాలి అనుకుంటున్నారా, అయితే ముందు మీ దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే మన దగ్గర లేదు కాబట్టి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాల్సి ఉంటుంది. మీరు దానికి రెడీగా ఉన్నారా లేదా చూసుకోండి. ఎందుకంటే మనకి ఐటమ్ ఉన్న తర్వాత మేము ముందని చెప్పిన తర్వాత మీకు పేమెంట్ చేయడానికి మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా. సో ఫస్ట్ అయితే పేమెంట్ మీరు రెడీ చేసి పెట్టుకోండి. అండ్ సిఓడి అడగాలనుకున్న వాళ్ళకి వెరీ సారీ అండి, మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు కాబట్టి సో అదైతే మేము ప్రొవైడ్ చేయలేము. చాలామంది అడుగుతారు అలా ఇవ్వచ్చు కదా, మేము చాలా ఆర్డర్స్ ఇస్తామని. ప్లీజ్ అండి, మీరు సిఓడి కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయొద్దు, మన దగ్గర ఆ ఫెసిలిటీ అనేది లేదు. ఇంకా చాలామంది అయితే స్టోర్ లొకేషన్ చెప్పండి వచ్చి విజిట్ చేస్తామని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ సారీ అండి, నేను కంప్లీట్లీ ఆన్లైన్ మాత్రమే సేలింగ్ చేస్తున్నాను, ఆఫ్లైన్ సేలింగ్ అనేది చేయట్లేదు కాబట్టి సో మీకు నేను ఆఫ్లైన్లో ఐటమ్స్ అనేవి చూపించలేను. అందుకోసం ముందే చెప్పేస్తున్నాను, ఓన్లీ ఆన్లైన్లో మీకు విల్లింగ్గా ఉంటేనే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, సో మీకు బల్క్గా కావాలన్నా ఇస్తాను కానీ బట్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ప్రొవైడ్ చేయగలనండి. మీరైతే కంప్లీట్గా మమ్మల్ని ట్రస్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ఇవ్వచ్చండి. అయితే బుక్ చేసుకున్నాక ఎన్ని డేస్కి ఆర్డర్ వస్తుంది అని ఫస్ట్ అడిగే క్వశ్చన్. సో 1 వీక్ టు 10 డేస్ అనేది ఒక యావరేజ్ టైం అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ మీకు హైదరాబాద్ నుంచి మీ ఏరియాకి ఎంత టైం తీసుకుంటుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఈవెన్ లోకల్ హైదరాబాద్ కూడా మాకు మినిమం 4 to 5 డేస్ కావాలండి టైం. ఎందుకంటే మీరు ఎప్పుడంటే పేమెంట్స్ చేసేస్తారు, బట్ ఆ టైంలో షిప్పింగ్స్ అనేవి జరగవు. ప్రతిరోజు ఈవినింగ్ 4 లోపు ఎవరైతే పేమెంట్స్ చేస్తారో వాళ్ళ ఐటమ్స్ మాత్రమే ఆ రోజు మేము కొరియర్ చేయగలుగుతామండి. ఆఫ్టర్ దట్ ఎవరైనా మాకు ఆర్డర్ ఇస్తారో అవన్నీ కూడా ఆ నెక్స్ట్ డే కానీ అంటే మీరు పేమెంట్ చేశాక వితిన్ 2 డేస్లో మేము ప్యాక్ చేసి పంపించడానికి వీలవుతుందండి. సో మీరు ఈవినింగ్ నైట్ 9 o'clock పే చేసి కూడా మేము 9 పే చేసి మాకు పంపిస్తున్నారని అడగద్దు. సో నెక్స్ట్ డేకే వెళ్ళిపోతుంది. కొరియర్ పార్సల్స్ అన్నీ కూడా ఈవినింగ్ 6 o'clockకి మనకి కొరియర్ పీపుల్ వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారండి. వాళ్ళు కరెక్ట్గా 6 తర్వాత ఎప్పుడైనా రావచ్చు, మేమైతే 4 లోపు అన్నీ ప్యాక్ చేసి పెడతామండి. 4 తర్వాత మీకు వచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా మా టైమింగ్ని బట్టి, అంటే ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో దాన్ని బట్టి ప్యాకింగ్స్ అవన్నీ రన్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఇకపోతే బుక్ చేసుకున్న వాటికి ట్రాకింగ్స్ అనేవి కొంచెం బిజీ వల్ల మేము రెగ్యులర్గా అందించలేకపోతున్నాం, బట్ ట్రాకింగ్స్ అన్నీ కూడా ట్రాక్ గ్రూప్లో ఇస్తామండి. మీరు అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ట్రాకింగ్ రాకుండా కూడా మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోతుంది. సో ట్రాక్ అనేది జస్ట్ మీకు ఒక ట్రస్ట్ కోసం అంతే. అండ్ మెయిన్లీ అంటే మీకు డిటిడిసి కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉందో లేదో మీరు ఖచ్చితంగా చూసుకొని చెప్పండి. ఎందుకంటే డిటిడిసి సర్వీస్ లేని ఐటమ్స్ మళ్ళీ మాకు వెనక్కి వచ్చేస్తున్నాయి. 1-2 ఐటమ్స్కి అయితే మేము ఫేస్ చేసేవాళ్ళం స్టార్టింగ్లో, మేము కూడా వితౌట్ మిమ్మల్ని అమౌంట్ అడగకుండా మేమే మళ్ళీ రీషిప్ చేస్తున్నాం. బట్ ఇప్పుడైతే మాత్రం అలా అవ్వదండి, ఎందుకంటే చాలా పార్సల్స్ వెనక్కి వచ్చేస్తున్నాయండి. అది సర్వీస్ మాకు ఇక్కడ చూపించట్లేదు కొరియర్లో, అండ్ మీరు కూడా చెప్పట్లేదు. సో వెనక్కి వస్తే మాత్రం వాటికైతే మీరు రీషిప్కి ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఏరియాకి డిటిడిసి సర్వీస్ ఉందో లేదో మీరు చెప్పండి నాకు ఖచ్చితంగా. ఓకేనా, ఇన్ కేస్ మీది విలేజ్ అయితే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకోండి. ఓకే, డిటిడిసి సర్వీస్ ఆ విలేజ్కి చాలా తక్కువ వరకు సర్వీసబుల్ ఉంటుందండి. కొన్ని చోట్ల సడన్గా ఎత్తేస్తున్నారు, అలాంటివన్నీ కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ డేటాలో కనిపించవండి. ఇక్కడ పిన్ కోడ్కి మేము గూగుల్లో చెక్ చేస్తే సర్వీసబుల్ అని ఉంటుంది, కానీ పంపించిన తర్వాత ఆ ఏరియా వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుందండి, అదేమంటే నాన్ సర్వీసబుల్ అని చూపిస్తుంది. అందుకోసమే కొద్దిగా కనుక్కొని చెప్పండి. తెలియని వాళ్ళైతే ఇట్స్ ఓకే, మేము ట్రై చేస్తాము, బట్ వీలైనంతవరకు మీరు కూడా కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. ఓకే, ఇది కొరియర్ సర్వీస్ అండి. సో కొరియర్ వాళ్ళు మీకు ఎవరు వచ్చి ఇస్తారు ఏంటి అనేది మాకు అస్సలు తెలియదండి. మేము ఇప్పుడు ఎలా అంటే మీరు ఒక ఐటెం ప్యాక్ చేశారు, మీ అన్నకో చెల్లెలకో మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఒక ఐటెం పంపించాలనుకోండి, ఎలా అయితే మీరు కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ఒకటి వేస్తారో
మీ దగ్గర వాళ్ళు ఎలా మనీ ఛార్జ్ చేస్తారో సేమ్ మా దగ్గర కూడా అంతే చేస్తారండి. అండ్ ఆ తర్వాత మీరు ఐటమ్ ఎన్ని డేస్కి వెళ్తుందంటే మీరు చెప్పలేరు కదా, అలాగే మేము కూడా చెప్పలేమండి. ఇదంతా కూడా కొరియర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేము డైలీ ఆర్డర్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళు మాకు కొంచెం హెల్ప్ఫుల్గా రెస్పాన్స్ అవుతూ ఉంటారు. ఓకే అండి, చూసి చెప్తాం అది ఇది అని చెప్తారు, అంతేనండి. సో మీకు ఏదైనా ఇష్యూ వస్తే సాల్వ్ చేస్తాం, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. సో వితిన్ ఫాస్ట్గా అంటే ఒక్కొక్కసారి అవ్వదు. ఓకే. సో మా వైపు నుంచి ఇష్యూ రాకుండా ఉండేందుకు మేము 100% ఎఫర్ట్స్ అయితే పెట్టేస్తామండి. అలానే మిమ్మల్ని కంప్లీట్గా మేము నెగ్లెక్ట్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను వివరంగా. ఓకేనా. సో ఆ తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో ఉండాలండి. ఓపెనింగ్ వీడియో అంటే తెలుసా అండి అసలు మీకు? చాలామందికి తెలియదండి. ప్రోడక్ట్స్ అని కింద పెట్టి వీడియో తీసి పంపించేస్తారు, ఇదే ఓపెనింగ్ వీడియో అండి అంటారు. అలా కాదండి. పార్సల్ రాగానే ఫస్ట్ కెమెరా ఆన్ చేయాలి. అంటే మాకు చూపించాలి ఎలా వచ్చింది మీ ఇంటికి కొరియర్ పార్సల్ అని. ఒకసారి డ్యామేజ్ కూడా వస్తుంటాయి, అంత నలిగిపోయి కూడా వస్తుంటాయి సమ్టైమ్స్. అంటే కొరియర్ వాళ్ళు వాటి మీద చాలా వెయిట్ ఎక్కువ వేసేసారనుకోండి, అలా అయిపోతుంటాయి సమ్టైమ్స్. సో అలా అనమాట. అవి మొత్తం చూపించి మా దగ్గరికి ఈ కండిషన్లో పార్సల్ వచ్చిందని స్టార్ట్ చేసి 4 కార్నర్స్ చూపించి ఓపెన్ చేసి ప్రోడక్ట్ని క్లియర్ కట్గా చూపించాలండి. అది 2 నిమిషాలు అవ్వండి, 5 నిమిషాలు అవ్వండి, ఏమవుతుంది? డ్యామేజ్ ఏం లేకుండా మీరు డిలీట్ చేస్తే అయిపోతుంది. అవి అంటే ఒక 100 MB స్పేర్ చేస్తుంది. సో మీరు ఎగ్జైట్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా మొత్తం క్లియర్గా తీసి చూపించండి. పొరపాటున అందులో మీకు వేరే ఐటమ్ వచ్చినా, డ్యామేజ్ వచ్చినా మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అయితే ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనేది కొంచెం లెంగ్తీ టైం అండి స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర నుంచి మా దగ్గర ప్రోడక్ట్ రావాలి, మేము అడ్రస్ ఇచ్చిన తర్వాత వచ్చింది డైరెక్ట్గా మా చేతికి ఇవ్వరండి. సో మేము డైలీ మా బిజీలో ఉంటాం కాబట్టి అవి గోడౌన్లో ఉంటాయి. మేము ఒక రోజు మధ్యలో ఫ్రీ చూసుకొని, అంటే మీరు మాకు ఇన్ఫామ్ చేసిన తర్వాత 1 or 2 days తర్వాత మేము చూసుకోవాలి. కొన్నిసార్లు డెలివర్డ్ అని చూపిస్తాయి, కానీ మాకు చేతికి తెచ్చివ్వరండి. అవి డిడిసి ఆఫీస్ వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి. వాళ్ళు అవన్నీ మళ్ళీ మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మేము చెక్ చేసి అడ్రస్ చూసి ఆ పార్సల్ ఏదో చూసేసిన తర్వాత అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాం మేము. మళ్ళీ దాన్ని స్టాక్ చూసి కొత్త ఐటెంని మళ్ళీ పంపిస్తామండి. మళ్ళీ మా దగ్గర నుంచి మీ ఐటెం రావాలి కదా. సో ఇది కొంచెం లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది. సో దీనికైతే కొంచెం మీరు ఓపికగా వెయిట్ చేయాలి. 100లో ఒక 2-3 ఆర్డర్స్ మాత్రమే ఇలా జరుగుతూ ఉంటాయండి. అన్నీ అలా అవ్వవు కాబట్టి మీరు టెన్షన్ పడకండి. బట్ మీరు దగ్గర వీడియో ఉంది అంటే ఖచ్చితంగా ఐటెం వస్తుంది. ఇక మెయిన్లీ ఎమర్జెన్సీ ఆర్డర్స్ అయితే ప్లీజ్ అండి మ్యాక్సిమం తీసుకోవద్దు. అండ్ కొంచెం మాకు టైం అయితే ఇవ్వండి. అట్లీస్ట్ వారం 10 రోజులు టైం అయితే ఉండాలి. ఈవెన్ లోకల్ హైదరాబాద్ వాళ్ళైనా సరే ఒక 5 days మినిమం పెట్టుకోండి. అర్జెన్సీ ఆర్డర్స్ అయితే మేము ఇన్ కేస్ అందించలేకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఫంక్షన్ల కోసం బుక్ చేసుకునే వాళ్ళకి. ప్లీజ్ ఓకేనా. మినిమం 2 daysకి 3 daysకి డెలివరీ అయితే అడగద్దండి. 1 week to 10 days, అట్లీస్ట్ 10 days వెయిట్ చేయేలాగా చూసుకోండి. ఓకే. సిటీస్కి అయితే 1 week అండి. అదర్స్ విలేజెస్కి అయితే 10 to 10+ days పెట్టుకోండి. సో త్వరగా వస్తే మీరు నేను ఇద్దరం హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి కొంచెం ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి, ఇవే రూల్స్ అండి. పేమెంట్ ఆన్లైన్లో చేయాలి. కొరియర్ ఫెసిలిటీ గురించి ఒక్కసారి మాకు కన్ఫర్మ్ చేయాలి. ఓపెనింగ్ వీడియో తీయాలి. ఇన్ కేస్ ఎక్స్చేంజ్ అయితే కొద్దిగా వెయిట్ చేయాలి. ఇంతేనండి. ఇవి సింపుల్గా ఫాలో అయిపోతే సరిపోతుంది ఆన్లైన్ పర్చేసింగ్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి.